వీక్షకులకు స్వాగతం. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నేడు. ఆయన వర్ధంతికి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించాడు. అంబేద్కర్ గారి వర్ధంతికి నివాళులర్పించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఎందుకు ప్రజలు అలా ప్రశ్నిస్తున్నారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. నేడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు? కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంబేద్కర్ గారి వర్ధంతికి నివాళులర్పించారు కదా. మరి ఏప్రిల్ 14న ఆయన జయంతి కూడా జరిగింది. ఆ రోజున ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. అంటే జయంతులు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు ఆయనకి అచ్చుబాటు ఉండవా? లేకపోతే ఆయనకి ఆ వాటిల్లో పార్టిసిపేట్ చేయటం ఇష్టం ఉండదా? అసలు శుభకార్యాలంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పి. వర్ధంతులకు మాత్రమే ఈయన హాజరవుతాడా అన్నట్లుగా ఉంది. ఆ రోజు రాకపోవటం, ఈ రోజు రావటం. జగన్మోహన్ రెడ్డి శుభకార్యాలకు వెళ్ళి ఏడుస్తాడు, ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి నవ్వుతాడు, చావులకు వచ్చి నవ్వుతాడు. శవాన్ని చూసి నవ్వుతాడు ఏంటో. అందరూ బాధగా ఏడుస్తూ ఉంటే ఆయన పాపం ఆ శవాన్ని చూసి నవ్వుతుంటే వచ్చిన వాళ్ళకి చెంప పెట్టి పీకాలరా బాబు అనిపించింది అంట. మహేష్ బాబు సినిమాలో విలన్ అప్పుడైనా ఏడుస్తాడేమోనని. విలన్ చంపేసి నవ్వుతూ ఉంటాడు, లేదా మనుషుల్ని కొరత నవ్వుతూ ఉంటాడు. ఓ అది స్పైడరా ఏదో స్పైడర్ సినిమా. దాంట్లో అట్లాంటి వింత ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి కూడా. జగన్మోహన్ రెడ్డి చేసి ఆ క్యారెక్టర్ ప్రవేశపెట్టారంట ఆ సినిమాలో. మీరంటున్నట్లుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్హత లేదు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేదని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పి పదే 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 నక్క ఓళ వేసినట్టు ఊదరగొట్టాడు. నక్క ఓళలే, ఇంకా అంతకు మించి వేరేది లేదు. ఖచ్చితంగా దానికి సరిదూగుతాడు. మరి అలాంటిది చెప్పి 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 ఏం చేశాడు? వాళ్ళ చావుల్ని కళ్ళ చూశాడు, వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూశాడు, వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసి చిదిమేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎక్కడైనా సరే మనం కనీవిని ఎరుగున్నామండి ఈ రకంగా. అసలు ప్రతిసారి నాయసీలు నాయస్టీలను ఎందుకు చెప్పాడు అంటే, తన తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగా ఉన్న గుడిసెలు కూడా ఉండటానికి లేదని పీకి పారేసినందుక జగన్మోహన్ రెడ్డి గారు నాయస్సీలు నాయస్టీలు అని చెప్పుకుంటుంది. అంటే విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యని తీసేసి వాళ్ళకి ఎక్కడా కూడా మరి విదేశాలకు వెళ్ళి చదువుకునే హక్కు అర్హత లేదు అన్నట్లుగా చేసినందుక మీకు మరి ఏ విధంగా చూడాలి? మీరు వాళ్ళ పక్షాన ఉండే మనిషి, వాళ్ళు నా మేనమామలు, నేను అందరికీ జగన్ మామయ్యనని చెప్పుకోవటానికి. ప్రజలు అంటున్నట్టు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు అంబేద్కర్ విదేశీ విద్యా ఉన్నత పథకం పేరు మార్చి తన పేరు మీద పెట్టుకున్నాడు. అలా చేసిన వ్యక్తికి నివాళులు అర్పించే అర్హత కూడా లేదని చెప్పి ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ గారండి ఆ రోజున ఏమడిగాడు? దళిత డాక్టర్ సుధాకర్ పేరు తీసుకున్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకున్న, వరప్రసాదం తీసుకున్న, చంద్రయ్యని తీసుకున్నా, మీరు ఎవరినైనా తీసుకోండి, అందరినీ దళితులనే పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, బీసీలు, దళితులు. ఆ అబ్బాయి అమర్నాథ్ గౌడ 10th క్లాస్ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెడితే దాని గురించి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వీడి దూరంలో మహిళను రేప్ చేసి చంపేసి దానికి వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. 1-2 రేపులు కానీ వాళ్ళ హోమ్ మినిస్టర్ ఆ రోజున మాట్లాడిన వైనం. అంటే ఇట్లాంటి వ్యక్తులు గతంలో వీళ్ళ భయంకరమైన పరిపాలన చూసి ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారు. ఈ రోజున మళ్ళీ అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి రాష్ట్రానికి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే విధానం. ఎలా వస్తాడో అలా ఎగిరిపోతాడు ఎలహంక. ఎందుకు వస్తాడో తెలియదు అంటే వచ్చినట్లు తెలియాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. సరే, ఆ ప్రెస్ మీట్ ఏంటి? అన్ని ఛానల్స్ని పిలుస్తాడంటే ఏ ఛానల్స్లో వచ్చినాయో కూడా తెలియని పరిస్థితి. అసలు ఎక్కడుండి చేస్తున్నాడో కూడా తెలియదు. ప్రశ్న అడిగే జర్నలిస్ట్ ఎవరో కూడా తెలియదు. ఎవరు కనపడరు, మైకులు ఉండవు. ఈయన మాత్రం మాట్లాడతాడు. అసలు అది తాడేపల్లి, ఎలహంకానా, ఇంకెక్కడైనా ఉన్నాడో కూడా ఎవరికి కూడా. గతంలో చూసాం, వాచ్ టైంలో దొరికిపోయాడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎప్పుడు కూడా తను లైవ్ మాట్లాడింది లేదు, అంతా కూడా రికార్డెడే. మరి ఇన్ని రకాలుగా మీరు చేసే పని ఒక వైనం అంటూ లేకుండా, మాట్లాడే మాటకి వైనం లేదు, చేసే పనికి వైనం లేదు, ఆయన పరిపాలనకి వైనం లేదు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజున నాయస్సీలు నాయస్టీలు అంటూ మోసం చేసి వాళ్ళ నిలువున ముంచేసి, మనం చూసాం ఒక ఊర్లో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసి దాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టాలని ప్రయత్నం చేసి రకరకాల స్క్రిప్ట్లు రెడీ చేశారు. గోపాలపురం నియోజకవర్గం అనుకుంటా, అక్కడ ఒకటి జరిగింది. ఇంకొకటేమో అటు ఈస్ట్ గోదావరిలో ఎక్కడ జరిగింది. ఆ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తాగేసి కావాలని చేశారు. మరి సీసీ కెమెరాలో దొరికిపోయారు. వీళ్ళు ఏ పని చేసినా అంటే ఆ చెప్పులు దాన్ని వీళ్ళే వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దాన్ని ప్రభుత్వం మీద నెట్టి గొడవ చేద్దాం అనుకున్నారు. సీసీ కెమెరాలు దొరికిపోయారు పోలీసులకి.
గతంలో కూడా ఇట్లానే ఈ మట్టి లాంటిది, పేడ లాంటివి కూడా వేయటం కానివ్వండి, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. వీళ్ళకి వాళ్ళ పార్టీ జెండానే నీట్‌గా కట్టడం చేత కాదు. చూసాం మనం చాలా సందర్భాలు. దాన్ని రివర్స్‌లో కట్టి ఫ్లాట్‌గా హైస్టింగ్ చేసిన రోజులు. అంటే వీళ్ళు ఎంత సేపటికి వాళ్ళకి ఏ పని చేత కాదు, పరిపాలన చేత కాదు, ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో తెలీదు. ఈ రోజున ఇన్ని మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదనేది అందరూ అడిగేది. 16 నెలలు కూటమి ప్రభుత్వం ఉంటే కనీసం 16 రోజులైనా నువ్వు ప్రజల్లో ఉన్నావా అని అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ రోజున ఆ వ్యక్తి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అది చూడండి, ఇది చూడండి, అసలు ఒక్కదానికైనా ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్‌కి దేనికి సంబంధం లేదు. సరే తన ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పమనండి, అది చెప్పడు. మరి సుబ్బారావు బాబాయ్ చాలా మంచాడు, చాలా సుబ్బారెడ్డి బాబాయ్ మరి 30 సార్లు 40 సార్లు ఆయనే 30 సార్లు వేసుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి 40 సార్లు వేసుకున్నాడు, సూపర్ స్వామి అని చెప్తాడు. గతంలో చెప్పాడు, గుర్తుందండి మీకు? సూపర్ స్వామి అని. మరి ఆ సూపర్ స్వామి గురించి చెప్పేటప్పుడు ఆయన చేసిన సూపర్ వ్యవహారాలు కూడా చెప్పాలి కదా, ఈయన సూపర్ పరిపాలన కూడా చెప్పాలి కదా. పైగా అశోక్ గజపతి రాజు గారితో పోలుస్తాడు ఈయన తీసుకెళ్ళి. అబ్బో, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. పోల్చాడుగా. ఓకే, నేను ఆ పాయింట్ వినలేదు. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ సుపరిపాలన పక్కన పెట్టండి, నేను సూపర్ పరిపాలన అందించాను, ఆ సూపర్ పరిపాలనలో సూపర్ గా కొట్టేశామని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లు అదే చెప్తున్నాడు. అలానే ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తులు అంటే మెడిసిన్ అయిపోయి నిన్నెవరో చెప్తున్నారు, మెడిసిన్ అయిపోయింది, సిన్ మాత్రమే మిగిలింది, సిన్ రెడ్డి, పాపాల రెడ్డి. సిన్ అంటే పాపం, మరి అదొక్కటే ఆయన దగ్గర మిగిలింది. మరి సిన్ మెడిసిన్ అయిపోయింది, సిన్ మిగిలింది. మరి అట్లాంటి వ్యక్తులు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నోట్లో పలక్కుండా ఆ గుడి ఈ గుడి అని మాట్లాడటం. అంటే నీవు ఏదైతే దేవుణ్ణి నమ్ముతున్నావో కనీసం ఆ దేవుణ్ణి కూడా నువ్వు 4 గోడల ముద్దుని నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతానని చెప్తున్నాడు కదా. అది కూడా ఎంతవరకు తెలియదు, అందుకని 4 గోడల మధ్య అని చెప్తున్నాడు. విడిగా ఎప్పుడు ఎవరు చూసుండ్రో అందుకని చెప్పి నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పి చెప్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి, ఆయన నమ్మే దేవుడు లేడు, ఇంకొకరు నమ్మే దేవుణ్ణి తను గౌరవించేది లేదు. మరి ఇలాంటి వ్యక్తులు ప్రజలకు మంచి చేస్తారు, ముస్లిం మైనార్టీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానీ న్యాయం చేస్తారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ప్రజలు అంటున్నట్టుగా ఈ ఏదైతే అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి తగుతాడా ఇతను అంటే అతను పరిపాలనకు తగినవాడు కాదని మేము 11కు పరిమితం చేసాం. మీకు విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కూడా అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు. అవునవును. ఆ విగ్రహం కూడా యాక్చువల్గా తెలంగాణకు వచ్చింది మొదట. కేసీఆర్ గారికి నచ్చలేదంట ముఖాకృతి, ఎక్కడో ప్రాబ్లం ఉంది అది, అందుకని చెప్పి ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి ఎట్టాగో ఇచ్చాడు ఆంధ్ర వాడు కదా, ఆ డబ్బు దోచిపెట్టే జగన్ రెడ్డి అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి 450 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దాంట్లో చాలా ఖర్చు పెట్టి ఆ రోజు అనుకున్నారండి, విగ్రహం గురించి పెద్ద చర్చ జరిగింది. దానికి ఖర్చు ఎంత అయింది, అసలు చెప్పింది ఎంత బడ్జెట్ అమౌంట్ చెప్పారు, ఎంత కొట్టేశారు, ఎంత దాని మధ్య వీళ్ళందరూ కలిసి మరి చాలా వ్యవహారం నడిపించారు. అంబేద్కర్ గారిని అవమానిస్తూ ప్రతి దాంట్లో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని అమలు చేయకుండా, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా వాటిని కూడా తినేసి మింగేసి ఆ దళిత బిడ్డలను ఓచకోత కోసి ఇవాళ నివాళులు అర్పిస్తాను అంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అదే చెప్తున్నారు ప్రజలు, వీళ్ళకి అర్హత లేదు, హక్కు లేదు. వీళ్ళకి ఈ రోజున అసెంబ్లీకి రాని వాళ్ళు, కనీసం ఉన్న 11 మంది అయినా వాళ్ళ ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు, వీళ్ళు మరి ఎవరైతే మన రాష్ట్రానికి మన దేశానికి ఒక గొప్ప చిహ్నంగా మిగిలిపోయిన వ్యక్తులకి వీళ్ళు వాళ్ళకి ఇలాంటి నివాళులు అర్పించడానికి తగరు అనేది ఈ రోజున అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. ప్రజలకు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈయన పక్కన పెట్టేశారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్ని కిరాతకంగా హత్యలు చేపించిన వ్యక్తి ఇవాళ తగుదనమ్మా అంటూ ఆ మహనీయుడికి నివాళులర్పించడం ఏమాత్రం క్షమార్హం కాదని ప్రజలు కూడా అందుకే తిరస్కరిస్తున్నారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.